హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో టికెట్ల పంచాయతీ మాత్రం ఆయా పార్టీ అధినేతలకు కొంత తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గతంలో 2014 ఎలక్షన్లో టీడీపీకి అత్యధిక స్థానాలు వచ్చినటువంటి రాయలసీమ ప్రాంతంలోని జిల్లా అంటే అనంతపురం జిల్లా అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం రాయలసీమ ప్రాంతం అంతా కూడా జగన్కు మెజార్టీ స్థానాలు వచ్చినప్పుడు కూడా అనంతపురం జిల్లా ఒక్కటే టీడీపీ పరువు నిలబెట్టింది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించి పరిటాల కుటుంబానికి ఒక మంచి పేరున్నటువంటి నేపథ్యం, ఆ ప్రాంతంలో టీడీపీ పార్టీకి కానీ అదేవిధంగా పరిటాల కుటుంబం కానీ ఒక మంచి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే 2014లో మెజార్టీ స్థానం గెలిచారు అనేటువంటిది కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. పరిటాల సునీత రాప్తాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ తన కుమారుడికి కళ్యాణదుర్గం కానీ లేదా ఎక్కడైనా మంచి అనంతపురం జిల్లాలో సంబంధించి ఒక మంచి నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలనే ఆలోచన ఉందని చెప్పి తన అభిప్రాయాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందు ప్రస్తావించినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మాత్రం టికెట్ నిరాకరించినటువంటి పరిస్థితి. కుటుంబానికి సంబంధించి ఎవరికైనా ఒకరికి మాత్రమే టికెట్ ఇస్తాను, ఇద్దరికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్తున్న నేపథ్యంలో తన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీరంతా కూడా ఖచ్చితంగా పరిటాల శ్రీరామ్ను పోటీ చేయించాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, వీళ్ళు కూడా గతంలో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పడం కూడా ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో చివరకు పార్టీ అధిష్టానం ఈ నిర్ణయానికి ఒప్పుకోకపోవడంతో ఆ ప్రాంతం నుంచి తన పోటీ నుంచి తప్పుకుంటూ తన కొడుకును పోటీ చేయించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అంతా ఉంది. మొత్తానికైతే గతంలో 2 సార్లు పోటీ చేసి విజయం సాధించినటువంటి పరిటాల సునీతమ్మ ఈ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేస్తారు. సో తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకు గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తే మరి ఆయనకి ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతారు, మరి ఈసారి ఆయన కూడా తాడో పేడో తేల్చుకోనే విధంగా పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ రూపొందించుకొని కార్యకర్తలను కానీ అందరూ కూడా కలుపుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి పరిటాల శ్రీరామ్ పోటీ చేసే ఎలాంటి పోటీ ఇవ్వగలడు అనేటువంటిది రానున్న ఎన్నికల్లో తేలనుంది. అయితే గతంలో మొదటి నుంచి కూడా పరిటాల కుటుంబానికి అండగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు అంటే పరిటాల రవి చనిపోయినప్పటి నుంచి కూడా ఆ కేసులకు సంబంధించి నేను చూసుకుంటాను, ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాను, మీకు అండగా ఉంటానని చెప్పిన మీ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఆ కేసుకు సంబంధించి వ్యవహారం అయితే పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కానీ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా వచ్చి వారి కుటుంబానికి కొంతవరకు మేలు చేశారని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి ఇద్దరికి కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారని భావించారు, అంత ప్రచారం కూడా జరిగింది. మరి ఆ టికెట్లు ఇవ్వకపోవడంతోనే ఆమె తను పార్టీకి రాజీనామా చేసే విషయాన్ని పక్కన పెట్టి తాను పోటీ చేసే ప్రాంతం నుంచి రాప్తాడు నుంచి తప్పుకొని తన కొడుకును పోటీలో నిలబెట్టినటువంటి పరిస్థితి. మరి పరిటాల శ్రీరామ్ గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాడా లేదా అనేటువంటిది రానున్న ఎన్నికల్లో తేలనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మా మైరా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.